హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డ్రామా వ్యూస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రివ్యూస్ కోసం. అండ్ అలాగే కే డ్రామా రివ్యూస్ అండ్ హాలీవుడ్ కార్టూన్ చాలా వస్తాయి, టాలీవుడ్ నుంచి కూడా. అన్ని రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఏ రివ్యూ కావాలన్నా మీరు కింద కామెంట్ చేయండి, నేను ఇచ్చి చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్తే కొరియన్ డ్రామా గురించి అయితే ఇప్పుడు చెప్పబోతున్నా. హ్యాపీనెస్ కే డ్రామా రివ్యూ అనమాట. ఇది వచ్చేసి 2021లో వచ్చింది. ఈ సిరీస్ అనేది అపోకలిప్టిక్ థ్రిల్లర్ యాక్షన్ హారర్ ఫ్యాంటసీగా అయితే ఉంటుంది. ఇంకా లవ్ స్టోరీ రొమాన్స్ అంటారా, అవి స్లో బర్న్లా ఉంటుంది, అంటే ఎక్కువ ఉండవు, లాస్ట్లో ఉంటుంది అంతే. అండ్ దీని ప్లాట్ ఫస్ట్ మనం చూసుకుందాం, తర్వాత మిగతావన్నీ మాట్లాడుకుందాం. ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, కాంప్లెక్స్ మొత్తాన్ని కోవిడ్ తర్వాత ఒక మిలిటరీ వాళ్ళు కాంప్లెక్స్ని క్వారంటైన్ చేసి మొత్తాన్ని క్వారంటైన్ అయితే చేస్తారు వాళ్ళు, మిలిటరీ వాళ్ళు. ఆ చేసిన తర్వాత పై ఫ్లోర్ వాళ్ళకి కింద ఫ్లోర్ వాళ్ళకి కొన్ని గొడవలు వస్తాయి. అందులో వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు అనేది మీరు ఈ సిరీస్లో అయితే చూస్తారు. అలాగే కొత్తగా పెళ్ళైన కప్పులు ఉంటారు, పోలీస్ కప్పులు. ఒకళ్ళేమో ఇద్దరు పోలీస్ కప్పులు అయితే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది జాంబీలు అయితే ఆ కాంప్లెక్స్ చుట్టూ అయితే ఉంటారు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్ చుట్టూ. వాళ్ళ నుంచి ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని కాపాడ్డాకైతే ట్రై చేస్తూ ఉంటారు, వాళ్ళని. అండ్ వీళ్ళు కూడా సురక్షితంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మీరు ఈ సిరీస్లో చూస్తారు. నిజంగా ఈ సిరీస్ నేను ఇప్పుడు వరకు కొన్ని జాంబీ సిరీస్ అండ్ మూవీస్ చూసాను, నాకు ఏవి ఎంత ఫీలింగ్ ఇవ్వలే. ఇదైతే నిజంగా చాలా బాగుంది. ఈ సిరీస్ వెళ్ళే విధానం కానీ ఏదైనా ప్రతి ఎపిసోడ్లో మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా అవుద్ది. అండ్ అలాగే ఎండింగ్ కూడా వ్యతిరేకంగా అయింది. అండ్ సిరీస్ మొత్తం మీకు నచ్చుద్ది ఖచ్చితంగా, ప్రతి సెకండ్ మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. అండ్ ఎండింగ్ ట్విస్ట్, ఇంటర్వెల్ ట్విస్ట్, ప్రతి ఎపిసోడ్ మీకు 1 hour అయితే ఉంటుంది. దాదాపు 60 minutes అయితే ఉంటుంది మీకు ఎపిసోడ్ అయితే. ఎంట్రో ఎండింగ్ తీసేస్తే 60 minutes అయితే ఉంటుంది మొత్తం ఎపిసోడ్, అంటే 1 hour వేసుకోండి. అండ్ దీనికి ఐఎండిబి వాళ్ళు ఇచ్చిన రేటింగ్ 7.8 ఇచ్చారు. అది ఎలాగో నాకు అర్థం కాలేదు. 10కి 7.8 అయితే ఎలా ఇచ్చారో అర్థం కాలే. అండ్ అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చేసి 3.5 out of 5 అయితే ఇచ్చారు. గూగుల్ యూజర్స్ 4.9 out of 5 అయితే ఇచ్చారు. అండ్ నేను ఈ సిరీస్కి ఇచ్చే రేటింగ్ 9.5 out of 10 అయితే ఇస్తాను. నిజంగా చాలా బాగుంది. అండ్ మై డ్రామా లిస్ట్ వాళ్ళు ఎప్పటిలాగే 8.9 out of 10 అయితే ఇచ్చారు. ఇందులో ఈ సిరీస్లో సీజన్ 1లో ఎపిసోడ్లు మొత్తం 12 అయితే ఉంటాయి. మీకు UA 16+ అయితే రేటింగ్ ఇచ్చారు, ఎందుకంటే బ్లడ్ సీన్స్ ఎక్కువ ఉంటాయి, జాంబీస్ ఉంటాయి. జాంబీస్ ఎలా ఇన్ఫెక్ట్ అయ్యాయి, అసలు ఆ కథ ఏంటి అనేది మీరు ఈ సిరీస్ చూస్తేనే తెలుస్తుంది. దీన్ని క్రియేట్ చేసిన వాళ్ళు యాంగ్ జియుల్ టైవింగ్. అండ్ ఇతను ఇంకొకరు ఉన్నారు, లీ మ్యూంగ్ హెన్ టివియన్. వీళ్ళైతే క్రియేట్ చేశారు. వీళ్ళైతే నిజంగా బాగా క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్ని ఆ సిరీస్లో స్క్రీన్ ప్లే కానీ, వెళ్ళే ప్రొసీడింగ్స్ కానీ, ఆ ట్విస్ట్లు కానీ, లేదా ఆ సీన్లో నిజంగా థ్రిల్లరు. నైట్ టైం చూస్తే జడుచుకుంటాం. ద విచ్ పార్ట్ 1 పార్ట్ 2 చూసినంత ఫీలింగ్ అయితే కలిగింది ఈ సిరీస్ చూసాక నాకు. ఎందుకంటే అవి చాలా గుడ్డు పగిలేలా సీన్స్ ఉంటాయి, సేమ్ అదే సీన్స్లా ఉన్నాయి. ఇవి కూడా నాకు నచ్చాయి నిజంగా. అండ్ కాస్టింగ్ వచ్చేసి మనకి బాగా చేశారు నిజంగా. హ్యాన్ హుయో జో, ఇతనైతే ఈమె సీబూమ్గా బాగానే నటించింది, నిజంగా చాలా బాగా నటించింది. 1 man షో అని చెప్పుకోవచ్చు. ఈమె వల్ల సగం చూశాను నేను, ఎందుకంటే ఈమె వెళ్ళే యాక్షన్ సీన్స్ కానీ, ఈమె ఆ యాటిట్యూడ్ బిహేవియర్ కానీ నిజంగా సిరీస్లో బాగా చూపించారు. అండ్ పార్క్ హ్యూంగ్ సిక్, ఇతను కూడా బాగా నటించారు హ్యూన్గా. ఇంకా చాలా క్యాస్ట్ అయితే ఉన్నారు, పార్క్ జో అండ్ జోవో అండ్ లీ జోన్, సాంగ్ జీ, వీళ్ళైతే చాలామంది అయితే ఉన్నారు. అందరూ యాక్టింగ్ నిజంగా చాలా బాగా చేశారు. ప్రతి క్యారెక్టర్ని ఎలా యూజ్ చేసుకోవాలో అలా యూజ్ చేసుకున్నారు. 2 క్యారెక్టర్స్ సరిగ్గా యూజ్ చేసుకోలేదు అనిపించింది, కానీ ఓకే, నాకు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అవ్వలే. కానీ ఆ సిరీస్ అయితే చూడడానికి చాలా బాగుంది, నిజంగా చాలా బాగా నచ్చింది నాకు. థ్రిల్లర్ నిజంగా థ్రిల్లింగ్గానే ఉంది. అండ్ చాలామంది సీజన్ 2 కోసం అడుగుతూ ఉంటారు. సీజన్ 2 వచ్చేసి జాంబీ జర్న్ మిక్స్లో వచ్చిన ఈ సిరీస్ సౌత్ కొరియాలో పెద్ద హిట్ అయింది నిజంగా. కానీ వాళ్ళైతే సీజన్ 2 కోసం ఏమీ ప్లాన్ చేయలేదు. ఈ హ్యాపీనెస్ సీజన్ 2 కోసం అయితే
ఖచ్చితంగా ఏ ప్లాన్ అయితే లేదు, కానీ నెట్ఫ్లిక్స్ దగ్గర రైట్స్ అయితే ఎక్కువ చేసుకున్నారు వాళ్ళు. అండ్ ఈ సిరీస్ ఒకవేళ సీజన్ 2 తీద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ తలుచుకుంటే ఈజీగా చిటికలో వాళ్ళైతే తీసేయగలరు ఈ సెకండ్ సీజన్ అనేది. కాకపోతే నెట్ఫ్లిక్స్ చేతుల్లో అయితే ఉంది సెకండ్ సీజన్ తీద్దామా వద్దా అనేది. రోమర్ వచ్చేసి మనకి 2024 లేట్లో మనకి ఈ సెకండ్ సీజన్ రిలీజ్ చేస్తారని రోమర్ గట్టిగా వినపడుతుంది బయట అయితే. అంటే నాకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే నాకు అలాగా అప్డేట్ అయితే వచ్చింది. చూద్దాం మరి. నేను హ్యాపీయే ఇలాంటి సెకండ్ సీజన్ వస్తే. చాలా పాసిబిలిటీస్ అయితే ఉన్నాయంటే సీజన్ 2 తీయడానికి. అవి కూడా థ్రిల్లింగ్గా బాగా ఇంట్రెస్ట్గా తీసుకెళ్తారంట. నాకు వచ్చిన రోమర్ ప్రకారం అయితే సీజన్ 2 గురించి ఇది. అండ్ దీని ఓటీటీ వచ్చేసి వైకీ ప్లాట్ఫామ్లో ఉంది అండ్ నెట్ఫ్లిక్స్ అయితే ఉంది. ఈ రెండిట్లో అయితే ఉన్నాయి. వైకీలో ఫ్రీగా చూడొచ్చు, నెట్ఫ్లిక్స్ అయితే మీకు సబ్స్క్రిప్షన్ అయితే ఉండాలా. అండ్ ఇది ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్లో మాత్రమే అవైలబుల్గా ఉంది, అది గుర్తుపెట్టుకోండి. నేనైతే కొరియన్లోనే చూసాను, ఇంగ్లీష్ సబ్ అయితే చూశాను. సబ్ టైటిల్స్ చూస్తే అర్థమైపోద్ది. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళందరికీ మరీ ఇంగ్లీషే మూవీస్ సిరీస్ చూడాలని ఏం లేదు, కొరియన్ డబ్బింగ్ అయినా పర్లేదు. మీరు లాంగ్వేజ్ పట్టించుకోకండి, సబ్ టైటిల్స్ చూసి సిరీస్ అయితే చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుద్దని అనుకుంటున్నా. నచ్చితే కింద కామెంట్ చేయండి. మీరు ఏమన్నా నాకు సజెస్ట్ చేయాలనుకున్నా కింద కామెంట్ చేయండి. మీకు ఏమైనా రివ్యూస్ కావాలన్నా కింద కామెంట్ చేయండి. అండ్ ఇంతటితో ఈ వీడియోని అయితే ముగిస్తున్నా. మీరు కనుక పుట్ యువర్ హెడ్ ఆన్ మై షోల్డర్ సీజన్ 1 రివ్యూ చూడకపోతే కింద కార్డ్స్లో, అదే పైన కార్డ్స్లో అండ్ ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, వెళ్ళి ఒకసారి లుక్ చేయండి. మై గర్ల్ ఫ్రెండ్ ఈజ్ ఎన్ ఏలియన్ సీజన్ 1 రివ్యూ కూడా ఉంది మన ఛానల్లో, అది కూడా చూడకపోతే ఒకసారి వెళ్ళి విజిట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. గుడ్ బై. లైక్ చేయండి వీడియోని, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్త వాళ్ళైతే.